అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంకాయను ఎండి రొయ్యలు వేసి వండబోతున్నాను. ఈ వంకాయలు నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి కోసుకొని వేసుకుంటున్నాను. వంకాయలు 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ మొత్తం కోసి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు ఎండు రొయ్యలు పైన ఈ తలకాయలు తీసేసి బాగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఈ ముక్కలు కోసుకోవడం అయిపోయింది. ఇదిగోనండి, ఈ ఎండు రొయ్యలు కొద్దిగా తీసుకున్నాను. ఈ కొద్దిగా దాంట్లో వేసేస్తాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ 2 తీసుకున్నానండి. టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ కోసుకుంటాను ఇప్పుడు. టమాటాలు కూడా కోసి పక్కనే పెట్టుకుంటాను. ఉల్లిపాయలు కూడా కోసేస్తాను. కోసేస్తాను ఇలా. ఇప్పుడు ఈ గిన్నెలో వండుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేసేస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందే వేసేస్తాను ఈ ఆయిల్లో. ఇప్పుడు ఈ నానబెట్టుకున్నాను కదా ఎండు రొయ్యలు, ఈ రొయ్యలు కూడా వేసేస్తాను. మేము పిల్లలే కదండి, అందుకనే కొద్దిగా వేసుకున్నాను. మా ఆయన ఊరు వెళ్ళారు కదా పని మీద. ఇప్పుడు పిల్లలు ఎంత తింటారు? కొద్దిగా తింటారుగా చిన్న పిల్లలు. ఇంకా నేనే ఎక్కువగా వండడం ఎందుకని సరిపడినంత వేసుకొని వండుకుంటున్నాను. ఇలా బాగా వేసి కలుపుకోవాలండి.
ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మగ్గాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తానండి. టమాటాలు మొత్తం మగ్గాలండి. ఇలా కలపాలి. ఈ వంకాయల ముక్కలు కోసుకున్నాను కదండి, ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేస్తాను. ఇది గొడ్డు కారం అండి, తక్కువ వేసుకుంటాను, పిల్లలు తింటారు అని కొద్దిగా వేసుకుంటున్నాను. చాలా ఘాటు ఉంది మిర్చి అనేది, కారం అనేది, అందుకనే కొద్దిగా వేసుకున్నాను. పిల్లలు తినేదని, పిల్లలు తింటారని కొద్దిగా వేసుకున్నానండి నేను. ఇది కారం వేసేసాను కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇంకొద్దిగా వేసుకుంటాను వాటరు. ప్లేట్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇవి బాగా మగ్గాలి. ఈ వంకాయల ముక్కలు బాగా మగ్గాలి. ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు పక్కనే అన్నం కూడా పెట్టేసుకుంటానండి కడిగి. పిల్లలు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు మా పిల్లలు. చాక్లెట్లు అవి తీసుకొచ్చి తినేశారు. తొందరగానే అన్నం వండేస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు కడిగేసుకొని బియ్యం స్టవ్ మీద పెట్టేసుకుంటాను. కడిగేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఉడుకుతుందండి వంకాయ కూర. వాటర్ ఉన్నాయి కదా, ఇంకా మరగాలండి.
వంకాయ కూర అయిపోయిందండి. నూనె పైకి వచ్చింది. ఇంకా ఆఫ్ చేసుకుంటాను. కూర అయిపోయింది. వంకాయ ఎండు రొయ్యల కూర అయిపోయిందండి. ఇంతే, చాలా ఈజీగా అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది వంకాయ ఎండు రొయ్యల కూర. దించేసుకుంటాను. ఇప్పుడు నేను గంజి పెట్టుకుంటున్నానండి. రాగుల గంజి, రాగు పిండి అండి. రాగు పిండి అదే గంజి చేస్తారు కదండి. ఇప్పుడు ఈ గంజి పెట్టుకుంటాను. కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను నీళ్ళలో. మా పిల్లలకి అన్నాలు పెట్టేసి అన్నం తినిపించేస్తాను. తినిపించిన తర్వాత 1 గంట ఆగి ఈ గంజి తాగిపిస్తానండి వాళ్ళిద్దరికి. మిగతాది నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఇఫ్తార్కి తాగేస్తాను ఇది. ఈ రాగుల పిండి ఈ గంజి చాలా హెల్త్కి చాలా మంచిదండి. అన్నం ఉడుకుతుంది, ఇంకొద్దిగా ఉడకాలండి. ఈ రాగుల్లో నేను ఏం వేస్తానంటే బార్లీ, సగ్గుబియ్యం, ఓట్స్, బాదం పప్పు, ఈ 4 ఐటమ్స్ నేను యాడ్ చేస్తానండి రాగుల్లో. ఈ మర పట్టించి ఇలా జల్లెడ అంటారు కదండి, జల్లెడ పట్టి ఇంకా కవర్లో తీసుకుంటాను నేను పిండి అనేది. అన్నం ఉడికిపోయిందండి. ఈ రాగి జావా అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి. మా పిల్లలకి రోజు రాగి జావా తాగిపించేదాన్ని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నాను కదా, ఇంట్లో పనే సరిపోతుంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆపేశాను జావా పెట్టడం. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను పిల్లలకి. ఇంట్లో పనే సరిపోతుంది. వంట పని అని, అంట్లు, బట్టలు అన్నీ ఉంటాయి కదండి. పొద్దున లెగిసే వరకు చిన్నపిల్లలతో చాలా పని ఉండిద్దిగా ఇంట్లో. అవ్వట్లేదు ఈ రాగి జావా చేయడం. ఇవాళ పెట్టుకున్నాను జావా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను పిండి అనేది తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాను. ఇలా కలుపుకుంటాను లుండలు లేకుండా. ఉడుకుతుందండి. బెల్లం వేసాను కదా, నీళ్ళు ఉడుకుతుంది. ఈ ఉడికిన నీళ్ళలో ఈ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, నీళ్ళలో వేసి ఇలా కలుపుకొని స్పూన్తో ఈ మరుగుతున్న నీటిలో వేసేసుకుంటాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మరగాలి. పిల్లలు ఒక గిద్ద తాగుతారండి, అంతే. ఎక్కువ తాగరు. అది కూడా నేను ఫోర్స్ చేసి అరిసి తాగిపిస్తాను. ఇప్పుడు కొద్దిగా పాలు వేస్తున్నానండి.
బాగా ఉడకాలండి ఇది. గంజి అనేది ఉడుకుతుంది. స్లిమ్లో పెట్టేస్తాను. బాగా ఉడకాలి, పచ్చివాసన అనేది పోవాలండి. ఇంతేనండి, మన అన్నము ఈ వంకాయ ఎండు రొయ్యల కూర అయిపోయింది. పిల్లలకి ఇప్పుడు తినిపించేస్తాను. పొద్దున్నుంచి వాళ్ళు ఏం తినలేదు. ఈ చాక్లెట్లు అవి ఇవి తిని కడుపు నిండుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ అన్నం తినిపించేస్తాను మా పిల్లలకి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.